ఓ మహాకాల, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ పరమ సృష్టికర్త ఎవరు? ఆ తత్వాన్ని జీవులు ఎలా తెలుసుకోగలరు? ప్రారంభంలో ఏదీ ఉండేది కాదు. అవ్యక్తమైన కాల సముద్రంలో భగవంతుని ఇచ్ఛననుసరించి జీవులు జన్మిస్తుంటాయి. 24 తత్వాల మిశ్రమం మన కాలకృపా మాధ్యమం ద్వారా బ్రహ్మాండం ఉద్భవించింది. అందులో స్వయంగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అవతరించి తన నాభి ద్వారా జీవులకు స్థానం కల్పించాడు. 84 లక్షల యోనులు, 14 లోకాలు సృష్టించబడ్డాయి. 7 తమో గుణాలతో నిండిన పాతాళలోకాన్ని అసురులు పాలిస్తుంటారు. దేవతలను పరాజితులను చేయడమే వారి ఏకైక లక్ష్యం. మధ్యలో ఉన్న భూలోకం మానవుల నివాస స్థానం. ఇక్కడ మానవులు కర్మల చేత బంధింపబడి ఉంటారు. కాని ఇక్కడ స్వతంత్రేచ్ఛ, భగవంతుని పట్ల సమర్పణా భావం కలిగే అవకాశముంది. భూలోకం మధ్యలో దివ్యమేరు పర్వతం మీద భువన స్వర్గం ఆది ఉంది. దానిని దేవతల రాజు ఇంద్రుడు పాలిస్తుంటాడు. దానిమీద 33 కోట్ల దేవతలు, నక్షత్రమండలం, దివ్య ఋషుల స్థానముంటుంది. ఈ సాత్వికతలన్నింటి సృష్టికర్త పరమపిత బ్రహ్మ. ఆయన మొదటి సృష్టి 4 కుమారులు. వారు బ్రహ్మాండాన్ని దాటి శాశ్వతత్వం గురించి తెలుసుకునేందుకు భగవాన్ విష్ణువును దర్శించేందుకు వైకుంఠం చేరుకున్నారు. మొదటి ద్వారం తెరుచుకోగానే 4 బ్రహ్మకుమారుల కళ్ల ముందు వైకుంఠపు శాశ్వత నగరం సాక్షాత్కరించింది. అదొక శుద్ధ భక్తి క్షేత్రం. వైకుంఠ నివాసులు సంపూర్ణ భక్తితో భగవంతుడి సేవలో నిమగ్నమై సంపూర్ణ శాంతి, ఆధ్యాత్మికత, ఆనందంతో నిండి ఉంటారు. 7వ ద్వారం వద్దకు వారు చేరుకోగానే ద్వారపాలకులైన జయ విజయులు ఎదురయ్యారు. వారిని సాధారణ బాలురుగా భావించిన జయ విజయులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. జయ విజయుల అజ్ఞానం 4 బ్రహ్మకుమారులకి కోపం కలిగించింది. దాంతో జయ విజయులిద్దరినీ వైకుంఠాన్ని వదిలి మర్త్యలోకంలో జన్మించాలని వారు శపించారు. అప్పుడు 7వ ద్వారం తెరుచుకొని భగవాన్ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణువు సచ్చిదానంద స్వరూపుడు. కేవలం ఆయన నామస్మరణ చేతే అజ్ఞానం తొలగిపోతుంది. ఆయన కరుణ, నిర్వికల్ప ప్రేమలకు ప్రతిరూపం. ఆయన దర్శనమే వారి జీవిత లక్ష్యం. తనను చూడగానే వారి అజ్ఞానం తొలగిపోయింది. శ్రీ మహావిష్ణువు బ్రహ్మకుమారులను ఆదరించి తన ద్వారపాలకులను క్షమించమని కోరి జయ విజయులకు 2 అవకాశాలిచ్చాడు. మర్త్యలోకంలో భగవంతుని మిత్రులుగా 7 జన్మలెత్తడమో లేక పరమశత్రువులుగా 3 జన్మలెత్తడమో తేల్చుకోమని చెప్పాడు. భగవంతుని శత్రువులుగా మర్త్యలోకంలో 3 జన్మలెత్తాలని జయ విజయులు నిశ్చయించుకున్నారు. ఆ విధంగా వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు పతనం చెందారు. మర్త్యలోకంలో 3 జన్మలెత్తి తిరిగి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చేరుకోవాలని కోరుకున్నారు.